పద్యస్మరణం వీక్షకులకు నా యొక్క నమస్కారం అండి. ఈరోజు సమస్యాపూర్ణం గురించి తెలుసుకుందామండి. సమస్యాపూర్ణం అంటే ఒక పొసగని లేదా అసంబద్ధమైనటువంటి ఒక విషయాన్ని ఇచ్చి పూరించమనేవారు. దానికి కవి తన తెలివితో ముందు లేదా వెనక కొన్ని పదాలను కూరుస్తూ దాన్ని అర్థవంతమైనదిగా మారుస్తూ ఆ సమస్యను పూరించేవారు. అయితే శ్రీకృష్ణదేవరాయల కాలంలో రామకృష్ణ కవి తన తెలివితో వికట కవిత్వంతో తోటి కవులను కూడా అప్పుడప్పుడు ఆట పట్టిస్తుండేవాడు. అది కిట్టక ఒకరోజు భట్టుమూర్తి అను కవి ఒక సేవకుని పిలిచి ఒక సమస్యాపూర్ణము నీవే ఇచ్చినట్టుగా రామకృష్ణ కవికి ఇయ్యమని చెప్తాడు. ఆ కాలంలో సాధారణ ప్రజలకు కూడా కవిత్వంపై కొంచెం పట్టు ఉండేది, అలా అనుకుంటారని వారి భావన. అయితే ఆ భట్టుడు రామకృష్ణ కవి దగ్గరికి వెళ్ళి ఇలా విన్నవిస్తాడు. కుంజరయూదంబు దోమ కుత్తుకజొచ్చను, కవిగారు ఈ సమస్యను మీరే పూరించాలండి ఎలాగైనా అని చెప్తాడు. అప్పుడు రామకృష్ణ కవి, ఇది భటుని యొక్క తెలివి కాదు, మా తోటి కవులే నన్ను పరీక్షించడానికి ఇలా చేశారని భటునిపై కోపం నటిస్తూ వారికి వినపడే విధంగా ఈ విధంగా పూరిస్తాడు. గంజాయి దాగి తురకల సంజాతము చేతకల్లు చవిగొన్నావా అంజల కొడక, ఎక్కడ కుంజరయూదంబు దోమ కుత్తుకజొచ్చన్ అని కోపంతో పూరిస్తే భటుడు చెంపలేసుకొని తప్పైంది కవిగారు అంటాడు. అంటే వీరికి అర్థమవుతుంది భట్టుమూర్తి మిగతా కవులకు అతను తిట్టింది మననే అని శ్రీకృష్ణదేవరాయల వారికి విన్నవించుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రామకృష్ణ కవిని పిలిచి, రామకృష్ణ కవి కుంజరయూదంబు దోమ కుత్తుకజొచ్చన్ అనే సమస్యను నేను ఇస్తున్నాను, పరిష్కరించమంటాడు. వెంటనే తెలివితో రామకృష్ణ కవి ఈ విధంగా పూరిస్తాడు. రంజన జడి పాండవులరి భంజనులై విరటుగొల్వ పాల్పడిరకట, సంజయ విధినే మందును కుంజరయూదంబు దోమ కుత్తుకజొచ్చన్. అయితే దీని భావం ఏంటంటే, పరిస్థితులు తారుమారం అవడం వల్ల అజ్ఞాతవాస కాలంలో పాండవులు విరాటరాజు కొలువులో, సామంతరాజు అయినటువంటి విరాటరాజు కొలువులో ఉంటారు, సేవకులుగా పనిచేస్తారు. ఆ సన్నివేశం ఇలా ఉందని చెప్పడం ఏంటంటే, పాండవులు హస్తినాపుర సామ్రాజ్యానికి చక్రవర్తులు లాంటి వారు, వారి దగ్గర సామంతరాజు అయినటువంటి విరాటరాజు కొలువులో సేవకులుగా ఉండడం అనే సన్నివేశం ఎలా ఉంది అంటే, ఏనుగుల గుంపు దోమ కుత్తుకలో వచ్చినట్టుందని దీన్ని పూరించడం జరుగుతుంది. దానికి శ్రీకృష్ణదేవరాయలు రామకృష్ణ కవిని మెచ్చుకొని బహుకరించి సన్మానిస్తాడండి.